విశాఖ చేరుకున్న ప్రధాని మోదీకి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు. సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్డుకి ఇరువైపులా జనం పోటెత్తారు. ఎన్నికల వేళ ఇదే త్రయం విజయవాడలో నిర్వహించిన భారీ రోడ్ షోను తలదన్నేలా నేడు విశాఖ రోడ్ షో జరిగింది. ఎన్డీఏ కూటమి గెలిచాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీ వచ్చిన నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. जीवाश्म पदार्थ का प्रयोग करते चाहे पेट्रोल या हम डीजल की बात करें तो उससे कार्बन डाइऑक्साइड जो गैस है वो भी वातावरण में फैलती है, जिसका जो नुकसान है वो भी उठाना पड़ता है। लेकिन आप देखें कि ये परियोजना जब अपने मूर्त रूप में सामने आएगी तो एक बहुत बड़ा लाभ देश के लोगों को भी मिलेगा, आंध्र प्रदेश के लोगों को भी मिलेगा। यही कारण है कि आप देखें कि ये जन सैलाब आपको दिखाई दे रहा है। लाखों की संख्या में लोग प्रधानमंत्री को देखने के लिए यहाँ पर मौजूद है। बिल्कुल, जो लाखों की तादाद में अभी जैसा हम जानते हैं नीरज की हाल ही में जब लोकसभा चुनाव के साथ वहाँ पर विधानसभा चुनाव हुए थे तो एनडीए को बहुत बड़ा बहुमत मिला था और वहाँ पर एनडीए की सरकार बनी। लोगों में प्रधानमंत्री नरेंद्र मोदी को लेकर जो वो क्रेज़ है वो एक बार फिर से विशाखापट्टनम में మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కొత్త రైల్వే జోన్ ఎంతగానో ఉపకరిస్తుంది, అలాగే పర్యావరణ హితంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారుస్తామంటూ ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలి అంటూ సూత్రీకరణగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రాజెక్టులన్నీ పర్యావరణ హితంగా ఆరంభించాలి. ఇప్పుడు ఆ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నాం. తాజాగా ఎన్టీపీసీ ఇది మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం మరికొద్ది క్షణాల్లో వీక్షించబోతున్నాం. రోడ్ షో ముగించుకుని కూటమిత్రయం ప్రధాని నరేంద్ర మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి అమూల్యమైన క్షణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దేశంలోనే చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది అటు రాజకీయం, ఇటు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. ఇలాంటి భిన్న పార్శ్వాలను అందించగల ఏకైక నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. రాజకీయంగా ఆయనకి తిరుగులేని నాయకుడిగా